మీకందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నా. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీ రెక్కల చాటును దాచినందుకు స్తుతిస్తున్నాం. ఈ దినాన మీ పరిశుద్ధమైన దినంలో మిమ్మల్ని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కొనియాడటానికి, కీర్తించడానికి, మిమ్మల్ని గూర్చి పాడటానికి ఇచ్చిన ఈ తరుణం కొరకు స్తుతిస్తున్నాం. తండ్రి, మా స్తుతులు అందుకోండి, మా ఆరాధన ఆలకించండి, మీ కనుదృష్టి మా మీద ఉంచండి, మా మధ్య సంచారం చేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ కృపను కోరుకుంటున్నాం. మీ సన్నిధి మెండుగా దయచేయమని, ఈ కుడికి పొడవునా మీ సన్నిధి ఉంచమని, మీ సమస్తానికి మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ తండ్రి మీ నామానికే మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, జీవింపచేయు నా హృదయనాదుడా. మహిమోన్నతుడా, మహిమ స్వరూపుడా, జీవింపచేయు నా హృదయనాదుడా. కృపను చూపి ఆహరించిన ఆత్మరూపివయ్యా, కృపను చూపి ఆదరించిన ఆత్మరూపివయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, నా స్తుతులందుకో యేసయ్యా. నా మదిలో మెదిలే ప్రియుడవు నీవయ్యా యేసయ్యా. నా హృదయం గెలిచిన రాజు నీవయ్యా యేసయ్యా. నా హృదయం గెలిచిన రాజు నీవయ్యా. నా మదిలో మెదిలే ప్రియుడవు నీవయ్యా యేసయ్యా. నా హృదయం గెలిచిన రాజు నీవయ్యా యేసయ్యా. నా హృదయం గెలిచిన రాజు నీవయ్యా. దేవుని వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. జీవము గల మీ వాక్కులు మేము ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప మాకు దయచేయమని మీ బలిష్టమైన చేతుకు అప్పచెప్తూ యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు మోషే కీర్తన అందరూ కలిసి పాడారు. పాడినప్పుడు ఈ మాటలు అందులో ఉన్నాయి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? చదువుకున్నాం. లోకంలో దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈయనలాంటి వాడు ఎవరు లేరు. అందరికంటే ఈయన ప్రత్యేకం. ఈయన గురించి చెప్పిన మాట, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. ఈయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈయన ఎంతటి పరిశుద్ధుడో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా 6:3. వారు సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇది పరలోకంలో జరిగిన సంఘటన. ఈ దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి. దేవుని పరిశుద్ధత ఎదుట అవి నిలవలేక, ఆయన చూడలేక ఎంతో భయంతో మరి ఆరాధన చేస్తున్నాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అవును, ఆయన పరిశుద్ధుడు. కీర్తనలు 99:5 వచనం చదువుకుందాం. కీర్తనలు 99:5. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరకు ఎవరు కూడా పోలేరు, అంతటి పరిశుద్ధుడు ఆయన. ఒకవేళ మనం పరిశుద్ధులం కావాలి. అందుకోసమే పౌలు గారు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి పరిశుద్ధత, ఒకవేళ దేవుని చూడాలంటే పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత మనలోకి ఎక్కడ వస్తుందంటే హృదయంలో వస్తుంది. అదే ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 5:8 వచనంలో ఏం రాయబడిందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట చెప్పబడింది. కాబట్టి ఈయన చాలా పరిశుద్ధుడు. ఆయనట సాగిలపడాలి. ఆయన మందిరానికి ఏది ఆధారం అంటే 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరము కట్టడమే కాదు, మన శరీరము, సంఘం పరిశుద్ధతయే అనుకూలం. దేవుడికి అనుకూలమైన పరిస్థితి ఏదంటే మన శరీరం, ఆయన ఆలయం అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగూ మరి సంఘం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కనుక ఈ మాటలు మనము గ్రంథంలో చదువుకున్నాం. అయితే ఈయన ఎలాంటి వాడని మనం చూసినప్పుడు 135వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఇంతకు మునుపు దేవుళ్ళలో ఆయన వంటి వారు ఎవరు లేరు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు కలిగి ఉన్నారు, ఆయన వంటి వారు ఎవరు లేరు. అంతేకాకుండా 95వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 95:3. యెహోవా మహాదేవుడు దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజు. కాబట్టి దేవతలందరూ ఆయనకు లోపడాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆయనకు నమస్కారం చేయాల్సిందే, గడగడ వడకాల్సిందే. అటువంటి దేవుడు మనకున్నాడు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే 113వ కీర్తన 5వ వచనం. 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు. తర్వాత
89వ కీర్తన 6వ వచనంలో మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు మింట ఆకాశంలో లేక పరలోకంలో ఆయన లాంటి వారు ఎవరు, ఆయన పోలిన వారు ఎవరు? కాబట్టి ఈ దేవునికి సాటి అయిన వారు ఎవరు కూడా లేరని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఆయన ఏం చేశాడంటే 116వ కీర్తనలో 12, 13, 14 వచనాలు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మానవుడు దేవుడు నాకు ఎలాంటి ఉపకారము చేయలేదు అని చెప్పలేడు. మనం పీల్చుకునే గాలి మంది కాదు, మన సొంతం కాదు, మన ఇంట్లో వాళ్ళు ఎవరు దాన్ని తయారు చేయలేదు, అది దేవుంది. మనం అనుభవించే వెలుగు దేవుడిచ్చింది, మనం అనుభవించే వర్షం దేవుడిచ్చిందే. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన దయచేతనే జీవిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ఉపకారాలు తన ప్రియకుమారుని లోకంలోకి మన నిమిత్తం పంపించాడు. ఆయన ద్వారా మనకు రక్షణ రావాలని పంపించాడు. అంత మాత్రమే కాదు, తీర్పు తీర్చడానికి ఆయన మనకు తీర్పు తీర్చడానికి ఆయన్ని లోకంలోకి పంపలేదు. ఇంకా ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏముందంటే చూడండి, 77వ కీర్తన 13, 14 వచనాలు. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, ఆయన మార్గాలన్నీ పరిశుద్ధమైనవి, ఆయన శక్తి ప్రజలలో తెలియపరుచున్నాడు. ఎర్ర సముద్రం చీల్చినప్పుడు అనేక దేశాల వాళ్ళు భయపడ్డారు. ఎలుకో గోడలు కూల్చినప్పుడు అనేక దేశాల వారు భయపడ్డారు. కనుక ఇలాంటి గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏం చేశాడంటే 78వ కీర్తన 24, 25, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అరణ్యంలో ఉన్నారు, మరి అక్కడ వంట చేయాలంటే కుదరదు. ఎంతనే చేయగలరు వంట? లక్షల మంది ప్రయాణంలో ఉన్నారు. దేవుడు భూ సంబంధమైన ఆహారం కాకుండా దేవదూతల ఆహారాన్ని, పరలోకపు మన్నాని వారికి పంపించాడు, అలా పోషించాడు. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు లోకంలో ఎవరున్నారు? ఆయన పోలిన వారు ఎవరున్నారంటే ఎవరూ లేరు. అంత గొప్ప దేవుడు మన రక్షకుడు. అయితే ఆయన చేసిన కార్యం 116వ కీర్తన 8వ వచనం. కీర్తనలో 116, 8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇప్పుడు మరణము నుండి తప్పించాడట, కన్నీళ్లు విడవకుండా కాపాడాడట, జారి పడకుండా కాపాడు. నిజం, దేవుడు ఇలాంటి దేవుడు.
వేరే వాళ్ళకి లేరు, కానీ నీకు నాకు ఈ దేవుడు దొరికినాడు. మరణంలోంచి తప్పించాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆయన యేసుక్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఆయన మరణానికి అప్పగించి ఆయనలో ఉన్న జీవం మనలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు మన దేవుడు. ఈ దేవుణ్ణి మనము ఘనపరచాలి, ఈ దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుని వాక్యంలో 119వ కీర్తన 50వ వచనం ఇలాగూ వ్రాయబడింది. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆ రోజు వారికి పరలోకపు ఆహారము ఇచ్చాడు, మన్నా కురిపించారు, అయినా వారు చనిపోయారు. ఇప్పుడు ఈయన యొక్క ఈ వాక్యము మనకు ఆహారంగా ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనము స్వీకరిస్తే, ఈ వాక్యాన్ని మనం భుజిస్తే ఎన్నటికీ చనిపోము, భూమి మీద జీవిస్తూ ఉంటాం. అలాగూ ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనం నిరంతరం జీవిస్తాం. కనుక ఎంతటి గొప్ప ఆశ్చర్యకార్యాలు మన పట్ల ఆయన జరిగించున్నాడు. అటు దేవుని మనము ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక మన ఆత్మను ఆయన బ్రతికించాడు, వెలిగించాడు, మన ఆత్మలోకి జీవాన్ని పోసాడు. కనుకనే మనం ఇప్పుడు ఆత్మతో ఆరాధించాలి. లోకస్తులైతే శరీరంతో ఆరాధిస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమో తీసుకెళ్తారు. మనము దేవుని దగ్గర రావాలంటే మన ఆరాధన మన అంతరంగంలో నుంచి, పాపము లోపల ఉంటే యథార్థమైన ఆరాధన చేయలేము. ప్రభు అన్నాడు, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, అట్టివారు కావాలని ఆయన కోరుతున్నాడు. కనుక నన్ను కోరుతున్నాడు, మన ఆరాధన ఆయన కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కనుక మనం తగ్గించుకుందాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయనతో సమానం కాదు కనుక, అయితే మనల్ని ఆయన దగ్గరకు ఆయన రాజ్యంలో చేర్చుకొని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనం తగ్గించుకుందాం. మన ప్రతి దోషం ఒప్పుకుందాం. ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభువును యథార్థంగా ఆరాధిస్తాం. కనుక ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఎన్నో మేళ్ళు చేశాడు, శారీరక మేళ్ళు చేశాడు, ఆత్మ సంబంధమైన మేళ్ళు ఎన్నో చేశాడు. కనుక నీ ఆత్మీయ స్థితి ఈ సందర్భంలో ఎలాగుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏదైనా లోపాలుంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. జీవితం ప్రభువుకు సమర్పించి ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధిస్తాం. ఈ మాటలను దేవుడు మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్
మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభువా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం, ధ్యానించబోతున్నాం. మాకు సహాయం చేయండి. మా ఆత్మకు బలము, శక్తి దయచేయండి. మీ చిత్తమే జరిగించండి. మీ పరలోక సంతోషం మా హృదయాల్లో పోయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు కొండ మీద నుండి చేసిన ప్రసంగంలో అయిన తర్వాత కొండ దిగినప్పుడు జరిగిన సంఘటనను మనము జ్ఞాపకంలో ఉంచుకున్నాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు వారు కొండను ఎన్నుకున్నాడు. కొండ మీద నుంచి మాట్లాడినప్పుడు కొండ కింద భాగం లోయలు, ఆ ప్రాంతంలో చాలా గంభీరంగా వాక్యము వినటానికి అవకాశం ఉంటుంది. శబ్దము తేటగా వినబడుతుంది. అలాగే ఆయన సముద్రపు ఒడ్డున ఎన్నుకున్నాడు. నీటి మీదుగా దేవుని వాక్యం వెళుతుంటే ఆయన ధోనిలో ఉండి చెప్తుంటే వారికి అందరికీ వినబడేది. ఈ రోజుల్లో మనకైతే మైకులు ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఆ రోజుల్లో బహుజన సమూహము ఆయన చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు వాక్యం వినటానికి. ఈ సందర్భంలో ఆయన కొండ మీదకి వెళ్ళి తన శిష్యులను దగ్గర చేర్చుకొని మరి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో సంగతులు మాట్లాడాడు. చాలామంది విన్నారు, శిష్యులు కూడా విన్నారు. వినిన తర్వాత ఆయన కొండ దిగి వచ్చాడు. అప్పుడు కొండ క్రింద ఉన్నటువంటి ఆ బహుజన సమూహము ఆయన వెంబడించారు. యేసు ప్రభు ముందున్నాడు, సమూహం అంతా వెనుకున్నారు. అప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే 8వ అధ్యాయం, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనేను. కుష్ఠరోగులు సంగతి ఆలోచిస్తే కుష్ఠరోగము చాలా భయంకరమైంది. ఆ వ్యాధి వచ్చిన వారిని గ్రామాల్లో ఉంచనివ్వరు. పాళెము వెలుపలికి పంపించేస్తుంటారు. పాళెము వెలుపల దూరంగా ఉండాలి, మనుషుల దగ్గరకు రాకూడదు. ఎక్కడో అరణ్యంలో ఉంటారు. అక్కడ ఒక చిన్న పాక వేసుకొని ఆ పాకలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ బంధువులు వెళ్ళి ఎక్కడో ఒక చోట ఆహారం పెడితే అది తింటూ ఉంటారు. కానీ వారు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉంటారు కాబట్టి, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఎంతో వేదన, బాధ అనుభవిస్తారు. జీవితాంతం అలాగే ఉంటుంది. ఒకవేళ వారి వ్యాధి బాగైతే అప్పుడు గ్రామంలోకి రావడం, యాజకుని దగ్గరికి వెళ్ళటం, కనపరుచుకోవటం. ఆ తర్వాత యాజకుడు, నీకు కుష్టు లేదంటే గ్రామంలోకి వెళ్ళి కుటుంబంలోకి వెళ్ళాలి. ఇది మనము లేవి కాండంలో మనం చూస్తాం ఈ సంగతులన్నీ కూడా. అయితే ఇక్కడ ఈ కుష్ఠరోగి కొండ ఉంది, దాని ప్రక్కన అరణ్యం ఉంది, అక్కడ ఉన్నాడు. ఈ కొండ మీద ప్రసంగం ప్రభు చేస్తుంటే అందరూ విన్నారు. కానీ ఈ వ్యక్తి జాగ్రత్తగా విన్నాడు. ఆ అరణ్యంలో, ఆ ఊరి వెలుపట ఈయన ఒక్కడే కాదు, ఇంకా ఎంతమందో ఉండి ఉంటారని నేను అనుకుంటాను. కానీ ఈయన మాత్రము చెవికి జాగ్రత్తగా విన్నాడు. వాక్యం వినిన తర్వాత మనం దేవుని వాక్యంలో చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగూ వ్రాయబడినది. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటంటే విశ్వాసము క్రీస్తును గూర్చిన మాటను వింటే విశ్వాసం కలుగుతుంది. ఈయనకు విశ్వాసం కలిగింది, జాగ్రత్తగా విన్నాడు. ప్రభువారు ఎక్కడో దాగి ఉన్నాడు. ప్రభువు చెప్పిన మాటలన్నీ వినిన తర్వాత తనలో విశ్వాసం కలిగింది. ఆయన చెప్పిన ప్రసంగంలో ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట మత్తయి సువార్త 7:7 మొదటి భాగం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, అడుగు ప్రతి వాడును పొందును. ఈ మాటలు విన్నప్పుడు తన హృదయంలో అడుగు ప్రతి వాడును పొందును అన్నాడు. తర్వాత ఇంకా ఆ ప్రసంగంలో ఒక మాట ఏమన్నా అంటే భూమి ఆకాశమైనను గతించిపోతే పోను కానీ ధర్మశాస్త్రంలో సున్న కానీ పొల్లు కానీ పోదు అని అన్నాడు. ఈ కుష్ఠరోగి చాలా జాగ్రత్తగా విన్నాడు, వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు. అడగమన్నాడు కదా, అడిగితే ఖచ్చితంగా నేను పొందుకుంటాను అన్న ఆలోచన, విశ్వాసం తనలో కలిగింది. అంతేకాదు ప్రభువు చేసిన ప్రార్థన కూడా నేర్పించిన ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఇలాగూ వ్రాయబడినది. మత్తయి 6:10. పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి, నీ నామము నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. కనుక దేవుని చిత్తం ఈయన అనుకున్నాడు, దేవుని చిత్తము ఇలాగుంది కదా, కనుక నేను ఆయన దగ్గరకు వెళితే అడిగితే ఆయనకి ఇష్టం కదా, ఆయన చిత్తం కదా, కాబట్టి నాకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు కొండ మీద నుంచి కిందకి దిగుతాడా అని చూస్తూ ఉన్నా. కొండ దిగిన తర్వాత జనసమూహం అంతా వచ్చారు. ప్రభు ముందున్నాడు, వెనక జనసమూహం ఉన్నది. ప్రభువు లేకుండా ఆ జనసమూహం ఎదుటిగాన ఆ కుష్ఠరోగి ఉండుంటే రాళ్లతో కుట్టుండేవాడు, చంపేసి ఉండేవాడు. ఎందుకంటే మనుషులు ఎదుటికి వాళ్ళు కుష్ఠరోగులు రాకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. తనకి ఎంత ధైర్యం వచ్చిందంటే చాలా ధైర్యం వచ్చింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో 5వ విశ్వసించువాడు కలవరపడడు. వాక్యం విన్నాడు, విశ్వాసం వచ్చింది, అంతరంగంలో ధైర్యం వచ్చింది. చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే కుష్ఠరోగం ఎంత పని చేస్తుందంటే చాలా దూరం పెడుతుంది, చాలా దూరం. కుటుంబాలకి ఎంతకాలం ఉండాలనో చాలా దూరం అయిపోతుంది. ఎంత దిగులు, ఎంత వేదన, ఎంత బాధ. మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. మార్గంలో మోషే మీద మిరియాము, అహరోనులు వ్యతిరేకంగా మాట్లాడినారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది, మిరియా మీద కోపడ్డాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. తర్వాత 14వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ఇప్పుడు అది తాత్కాలికంగా జరిగినటువంటి సంఘటన. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చింది.
అప్పుడు అహరోను మోషే మీద వైపు చూచి మేము తప్పు చేశాము, ప్రభువా సహాయం చేయమన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆమె పాళెము వెలుపట ఉండాలి, 7 దినాలు ఉండాలి, తర్వాత చేర్చుకోవచ్చు అన్నాడు. అంటే కుష్ఠరోగం అంటే అంత భయంకరమైంది కుష్ఠరోగం. ఇప్పుడు అటువంటి కుష్ఠరోగం కలిగిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే ఆయన, ఇదిగో 2వ వచనంలో 8వ అధ్యాయం 2వ వచనంలో మత్తయి సువార్త 8:2లో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నేను వచ్చి మొక్కినాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అన్నాడు. అంతమంది ఉంటే అందరూ బోధకుడా అని పిలుస్తున్నారు, కానీ ప్రభువా అని అన్నటువంటి పిలుపు ఎవరి నోట లేదు. కానీ ఈ కుష్ఠరోగి యొక్క నోట్లో నుంచి ప్రభువా అని పలుకు వచ్చింది. అంతేకాదు మ్రొక్కినాడు, తగ్గించుకున్నాడు, మోకరించినాడు. మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. ఇది ఆయన చేసిన ప్రార్థన, మొక్కి. అందుకోసం మనం దినవృత్తాంత గ్రంథంలో చూస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఇలాగ వ్రాయబడి ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనే మాట మనం ఇక్కడ చదువుకుంటున్నాం. నా పేరు పెట్టబడి నా జనులు. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును వాక్యం ఉంది. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, ఇతనిలో గర్వం లేదు, తగ్గింపు ఉంది, దీనత్వం ఉంది. కనుక ప్రభు దగ్గరికి ఎలాగ రావాలో అవన్నీ చూసినప్పుడు ప్రభుకు హృదయంలో చాలా సంతోషం వేసింది. కనీసం తను ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న శిష్యులు కూడా ఆ విధంగా అప్పటికి మొక్కలేదు. తర్వాత కాలంలో వారు మొక్కినారు, కానీ ఈయన మొట్టమొదటిసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మొక్కినాడు, తగ్గించుకున్నాడు. కనుక నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకునే మనసుకు మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి అది ఎంతో సంతోషకరము. దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు అంటే, నీకు ఇష్టమైతే, ప్రభువా నేనంటే ఎవరికి ఇష్టం లేదు ప్రభువా, భార్యకి ఇష్టం లేదు, బిడ్డలకి ఇష్టం లేదు, కుటుంబీకులకి ఇష్టం లేదు, మా గ్రామస్తులకు ఇష్టం లేదు, ఎవరికీ ఇష్టం లేదు. అనుకుని అరణ్యంలో ఉన్నాను, ఊరికి వెలుపల ఉన్నాను, ఇదే నా పరిస్థితి, ఇలాగున్నాను అని ఎంతో వేదన చింత అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నీకు ఇష్టమా అంటే ఏమన్నాడు ప్రభు, నాకు ఇష్టమే. ఎందుకంటే ప్రతి మానవుడు ఆయన రూపంలో కలుగు చేయబడ్డాడు. కనుక ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇష్టమే. ఎవరైనా సరే, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయవా తగ్గించుకుని అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు ఏం చేశాడు ప్రభు, అక్కడ ఏం రాయబడిందంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రభు ఏమన్నాడు, తన చెయ్యి చాపి వారిని ముట్టి. కుష్ఠరోగిని ఎవరు ముట్టకూడదు, ముట్టితే ఏమవుతారు, వారు కూడా అపవిత్రులైపోతారు. కానీ ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుడు కాబట్టి, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ఆయన కాబట్టి, ఆయనలో ఉన్న శక్తి ఎదుట
ఏ రోగము నిలవలేదు. ఆయన ఎదుట ఏ వ్యాధి మరి ధైర్యంగా నేను పోను అని చెప్పలేదు. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగము, అలాగే ఏ దయ్యం కూడా ఆయన ఎదుట నిలబడలేదు, పారిపోయినాయి. ఆయన చూస్తానే విలవెల్లాడించి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చెయ్యి చాపి ముట్టి, అంటే చెయ్యి చాపి ముట్టాడంటే వాడు దూరంలో వాడు వంగి ఉన్నాడు, ప్రభు కూడా వాని కోసం వంగాడు. అతను వంగి మొక్కి ఉన్నాడు ఆయన పాదాల దగ్గర, ప్రభు కూడా వంగినాడు. ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో. ఇప్పుడు వచ్చినావా, ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఇదే సమయము, ఇదే సందర్భము, నువ్వేనా ఎదురుగా వచ్చేది అని అనుకోలేదు, కసురుకోలేదు, కోప్పడలేదు. కనుక అందరూ ద్వేషించినా, అందరూ అసహించుకున్నా ప్రభువు మాత్రము అసహించుకోడు. అయితే ఈ శరీర సంబంధమైన ఈ వ్యాధిని అసహించుకుంటే పాపం అనేది ఉంది. పాపంలో ఉన్న వ్యక్తి పరలోకం అంగీకరించదు, పరలోకానికి వాళ్ళు వెళ్ళలేరు, పరలోకం పోలేరు, వారికి మనశ్శాంతి ఉండదు. పాపరోగం చాలా భయంకరమైంది. కనుక మనము ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం దోషాలు ఒప్పుకోవాలి, ప్రతి పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకొని ప్రభువుని ఆరాధించాలి, పాపం ఒప్పుకొని ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలలో చేయి వేయాలి. ప్రభు ఎంత సంతోషపడ్డాడు, నాకు ఇష్టమే, నువ్వు సిద్ధుడు కా అని. తర్వాత ఇంకేమన్నాడంటే, అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, నువ్వెవరితో ఏం మాట్లాడదు, ఎవరితో ఏం మాట్లాడదు. ఏం చేయాలా, నీవు నేరుగా వెళ్ళి సాక్షార్థంగా నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ధర్మశాస్త్రము ఏం చెప్తుందో అలాగ నీవు కూడా చేయమని ప్రభు చెప్పాడు. కుష్ఠరోగి, బాగుపడిన కుష్ఠరోగి యాజకుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కూడా పరిశీలించి పరీక్షించిన తర్వాత దానికి సంబంధించిన బలులు అర్పించిన తర్వాత మోషే నియమించిన కానుక చెల్లించి ఇక నీవు పవిత్రుడు అని ప్రకటించిన తర్వాతనే తను గ్రామంలోకి వెళ్ళాలి, అంతవరకు వెళ్ళకూడదు. సరే, ఇప్పుడు శరీర సంబంధమైన కుష్టుకి అలాంటి నియమం ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి కుష్టు, ఆత్మ సంబంధమైన కుష్టు అంటే పాపం సంగతి ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడింది. గమనించండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. ఆత్మ సంబంధమైన కుష్టు ప్రతి ఒక్కరికి ఉంది. శరీర సంబంధమైన కుష్టు శరీరం అంతా ఉండకపోవచ్చు. కొంతమందికి ముఖంలో ఉండొచ్చు, కొంతమందికి చేతుల్లో ఉండొచ్చు, కొంతమందికి శరీరం లోపల భాగాలు ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన కుష్టు, పాపపు కుష్టు, దాని గురించి ఆలోచించినప్పుడు అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ చూసినా గాయాలు, పుండ్లేట. ఎంత భయంకరమైన వ్యక్తి, మరి పరలోక రాజ్యానికి సమీపస్తుడా, దేవుని దగ్గరకు రాగలడా? కాబట్టి రాలేడు. ఆ వ్యక్తిని ఎవరు బాగు చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈయన ఎవరని చెప్పబడిందంటే, దయచేసి మనం దేవుని వాక్యంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి
పాపపు కుష్టు తొలగిపోవాలంటే మనకొక ప్రధాన యాజకుడు అవసరము. శరీర కుష్టు పోయింది అని చెప్పేది ఎవరంటే భూ సంబంధమైన యాజకుడు. ఆ యాజకుడు కుష్టును తీసివేయలేడు. ఈ ప్రధాన యాజకుడు పాపపు కుష్టును తీసివేయటమే కాదు, తీసివేసే శక్తి కలిగిన వాడు, కడిగి పవిత్రపరిచేవాడు. ఆయన పరలోకములు ఆయనతో ఉండటానికి చేర్చుకునేవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి ఈయన ఏం చేశాడు అని ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈయన తన సొంత రక్తంతో ప్రవేశించాడు. ఈ రక్తము ఎవరి కోసం అంటే ఆయన కార్చిన రక్తం అనుకుంటారు. ఆ రోజు సిలువలో కార్చినప్పుడు అది మట్టిలో పోయింది అనుకుంటారు. లేదు, ఆ రక్తాన్ని జాగ్రత్తగా తీసుకొని ఆయన పరలోకం వెళ్ళాడు. ఇప్పుడు ఆ రక్తము ఆయన చేతిలో, ఆయన దగ్గర ఉంది, పరలోకంలో ఉంది. ఎవరైనా సరే, ఏ పాపి అయినా సరే, నేను పాపిని అన్నప్పుడు ఆ రక్తము హృదయంలోకి స్రవించి ఆ హృదయాన్ని కడుగుతుంది. ఈ ప్రపంచంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వారందరికీ చాలిన రక్తం, అందరినీ కడిగి పవిత్రపరిచే రక్తం మన కోసం ఉంది. ఆయన గురించి ఇంకా ఏం రాయబడిందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవము గల దేవుని సేవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన పక్షంగా పరిచర్య జరిగించాలి. దానికోసము మన మనసాక్షిని శుద్ధి చేయాలంటే ఆయన యేసు ప్రభు వారి యొక్క రక్తము చాలా అవసరము. కనుక ఆ రక్తం మన మీదకి వచ్చినప్పుడు మన హృదయము కడుగుబడుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎన్ని దెబ్బలు పొందాడంటే ఆయన కూడా అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు ఎన్నో దెబ్బలు పొందాడు. ఆ దెబ్బల్లో స్రవించిన ఆ రక్తం మనకు స్వస్థతను చేకూర్చింది. ప్రియమైన సోదరుడా, ఒక్కసారి ఆలోచించినప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఎంత గొప్ప యాజకుడు అని ఆలోచించినప్పుడు ఆ యాజకునికి తలవంచి నమస్కారం చెల్లించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి. కొండ మీద నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రజల్లో ఎంతమందో వ్యాధిగ్రస్తులు ఉండొచ్చు, కానీ మొట్టమొదటి బాగైన వ్యక్తి ఎవరంటే ఈ కుష్ఠరోగి. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, పాట కూడా పాడుకుంటాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. ఈ పాట అతను హృదయంలో పాడుకొని ఉంటాడు. తనలో ఎంత ఆరాధన ఒప్పుకుంటుందో. అతను వ్యాధే కాదు కదా, తనకు కొన్నిసార్లు కొన్ని పాపాలు, కొన్ని వ్యాధులు పాపాన్ని బట్టి వస్తాయి. కొన్ని వ్యాధులు మరి ఎందుకు వస్తాయో తెలియదు, కానీ ఈయన విషయంలో ఎందుకు ఆ యొక్క వ్యాధి వచ్చిందంటే దేవుని మహిమార్థమై
దేవుని మహిమార్థమై వచ్చిందని నేను అనుకుంటున్నాను. కనుక ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఆ వ్యక్తిని దేవుడు ముట్టి బాగు చేశాడు. అదే పాపము రోగం పోయినప్పుడు ఎంత సంతోషమో చెప్పనశక్యమైన మహిమయుక్తమైన సంతోషం హృదయంలో పరలోకం నుంచి పోయబడుతుంది. సమాధానం వస్తుంది. పాపం తొలగిపోయినప్పుడు పేరు జీవ గ్రంథంలో దేవుడు వ్రాసినప్పుడు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇట్టి ఆనందం నీకు కావాలా? నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు, ఏ విషయంలో చింతిస్తున్నావు, ఏ విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నారు, ఏ విషయంలో అందరూ నేను దూరంగా వస్తున్నారు అని చింతిస్తున్నావా? దేని విషయం నువ్వు దుఃఖపడుతున్నావు? ఒక్కసారి ప్రభుని యేసు నీకున్నాడని ఈ వాక్యం ద్వారా నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. ఈ వాక్యం ద్వారా ప్రభువుని అర్థం చేసుకోవాలని, ప్రభు దగ్గర రావాలని. ఈ కుష్ఠరోగి ఏ విధంగా వచ్చాడో అలాగ వచ్చి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ప్రభువు నీకు తగు సహాయం చేస్తాడు. ప్రభువు నిన్ను దీవిస్తాడు. ప్రభువు నిన్ను మళ్ళీ తిరిగి మొదటి స్థితి నీకు తీసుకొస్తాడు. నీకు ఒక విలువనిస్తాడు. అప్పుడు తను అందరికీ సాక్షిగా ఉండగలడు. పాపం పోయిన వ్యక్తే సాక్ష్యం చెప్పగలడు. పాపంలో ఉన్న వ్యక్తి ఏం సాక్ష్యం చెప్తాడు? ఎక్కడా చెప్పలేడు. నీ పాపం పోయిందే. పాపం పోలేదు కాబట్టి నీవు సాక్ష్యం చెప్పలేకుండా, ఒకవేళ ప్రభువు నిన్ను రక్షించిన తిరిగి పాపము పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నీ హృదయంలో పాపం తలంపులతో నువ్వు ఉంటే దేవునికి సాక్షిగా ఉండేవు, దేవుని గురించి చెప్పలేవు. కనుక దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకో. దేవుని దగ్గర కదా, ప్రభువు దగ్గర కదా ఆయన నిన్ను చేరదీస్తాడు. ఆయన నేను క్షమిస్తాడు. ఎంతటి పాపినైనా ప్రభు క్షమించే ప్రభు మనకున్నాడు. కనుక శరీర రోగమే కాదు, దానికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన పాపరోగం ప్రభు తొలగించి కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాడు. నిరంతరం నీతిత్వంలో తనతో ఉంచుకుంటాడు. ఇట్టి కృప వినే ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. యేసుదేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ, ఈ క్షణమే విశ్వసించుమా, తండ్రిని వేడుమా, గొప్ప కార్యాలు జరుగును నీ ఎదుటే. స్వస్థత లేక, సహాయము లేక సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత, యేసు కృపలోనే భద్రత, యేసు రక్తములోనే విమోచన, యేసే నడిపించును జీవమార్గాన. మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాల్పొప్పులు పొందుదాము. మన ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకుని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇలాగ చేయమని చెప్పాను. దయచేసి మీ చేతిలో ఉన్న రొట్టెను పుచ్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగూ చేయని చెప్పాను. మీ చేతిలో ఉన్న ద్రాక్ష రసాన్ని కూడా పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం.
ఉన్నవాడును అనువాడును సెలవిచ్చావు కనుక నీకు స్తోత్రములు. ఇంత కనుక మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపకు స్తోత్రములు. మీ వాక్యం వినడానికి ఇచ్చిన కృపకు స్తోత్రములు. మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కృప మీరు మాకు దయచేసి స్థుతిస్తున్నాం తండ్రి. యోగ్యంగా పుచ్చుకోమని సెలవిచ్చారు ప్రభువా. ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే వారికి మారు మనసు అనుభవం తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా నశించిపోవటం చిత్తం కాదు కనుక ప్రతి ఒక్కరూ నిన్ను ఎరిగి మీ జీవం పొంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. మీ దీవెను నింపమని మీ కృపాస్తాలకు అప్పచెప్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయని మనకును సర్వలోకంలో సకల పరిశుద్ధులకును యేసు ప్రభు తిరిగి వచ్చి పర్యంతం తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.